అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ మరింత ముదురుతోంది. చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. చెప్పినట్టుగానే అన్నంత పని చేశారు డొనాల్డ్ ట్రంప్. చైనాపై మరోసారి భారీ స్థాయిలో సుంకాలు పెంచారు. అమెరికా ఇప్పటికే ప్రతీకార సుంకాలు పెంచడంతో చైనా కూడా సుంకాలు పెంచింది. దీంతో చైనా పెంచిన 34% సుంకాలను 8వ తారీఖు లోపు విడ్రా చేసుకోకపోతే 9వ తారీఖు నుంచి చైనాపై మరింత సుంకాల భారాన్ని మోపాల్సి ఉంటుంది అని, చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతాము, 50% సుంకాలు పెంచుతామంటూ డొనాల్డ్ ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. కానీ చైనా గడువు ముగిసిన ఆ వార్నింగ్ను లైట్ తీసుకుంది. ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ను లైట్ తీసుకుంది. దీంతో ట్రంప్ అన్నంత పని చేశారు. చైనాపై మరోసారి భారీ స్థాయిలో సుంకాలను పెంచారు. తాజాగా చైనాపై 50% సుంకాలను పెంచడంతో ప్రస్తుతం ఉన్న సుంకాలతో పాటు ఇప్పుడు పెంచిన సుంకాలతో మొత్తం 104% చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికాలో సుంకాలు విధిస్తున్నారు. అమెరికాపై 34% ఎక్స్ట్రా టారిఫ్ విధించాలని చైనా నిర్ణయం తీసుకుంది. అమెరికా ఎప్పుడైతే ట్రేడ్ వార్ను స్టార్ట్ చేసిందో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆయా దేశాలు విధిస్తున్న టారిఫ్లపై నిర్ణయాన్ని తీసుకోకపోతే, వాటిని తగ్గించకపోతే మేము కూడా అదే స్థాయిలో సుంకాలు విధిస్తామని ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భారతదేశం కూడా ఉంది. భారతదేశంపై కూడా ప్రతీకార సుంకాలు విధించారు. అయితే చైనా తనపై విధించిన, తమ దేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై విధించిన సుంకాలపై అమెరికా 50% సుంకాలు విధించడంతో, సుంకాలు పెంచడంతో చైనా కూడా 34% అదనంగా ఈ ట్యాక్సులు విధించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు 8వ తారీఖు డెడ్ లైన్ విధిస్తూ చైనాకు వార్నింగ్ పంపించారు. కానీ చైనా ఆ 8వ తారీఖు వార్నింగ్ను లైట్ తీసుకుంది. దీంతో ట్రంప్ మరో 50% అదనపు సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 104% సుంకాలు విధించినట్టయింది. దీంతో అమెరికా మార్కెట్లో చైనా అమ్మకాలు పడిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆ వస్తువులను కొనుక్కునే అమెరికన్ల జేబులో కూడా చిల్లులు పడే అవకాశం ఉంటుంది. వీటన్నిటిపైన ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ట్రంప్ ఎక్కడ వెనక్కు తగ్గడం లేదు. ఏప్రిల్ 8లోగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కానీ చైనా నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో చెప్పినట్టుగానే చైనాపై మరో 50% సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీంతో పెరిగిన టారిఫ్లు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటివరకు చైనాపై అమెరికా 3 సార్లు సుంకాలు పెంచింది. ఒకసారి చైనాకు అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన వార్నింగ్ ఏంటో చూద్దాం. As you know, against my statement, they put a 34% tariff on above what their ridiculous tariffs were already. And I said, if that tariff isn't removed by tomorrow at 12 o'clock, we're putting a 50% tariff on above the tariffs that we put on. So they've gone for years. They've become a rich country because of people, again, that were in the White House that allowed this to happen. సో అన్నట్టుగానే డ్రాగన్ కంట్రీపై ట్రంప్ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు. మరో 50% సుంకాలు పెంచడంతో ఇప్పుడు దీని ప్రభావం ఇటు ఈరోజు స్టాక్ మార్కెట్లపై ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న ప్రతీకార సుంకాల విషయంపై స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన పరిస్థితి ఉంది. నిన్న స్టాక్ మార్కెట్లు కొంచెం రికవర్ అయ్యాయి. ఈరోజు చైనాపై అమెరికా అధ్యక్షుడు ఈ ప్రతీకార సుంకాల విషయంలో వెనక్కు తగ్గకుండా అన్నట్టుగానే 50% పెంచడంతో దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. చైనాపై మరోసారి భారీ స్థాయిలో సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు విరుచుకుపడ్డారు. అమెరికా స్టార్ట్ చేసిన ఈ ట్రేడ్ వార్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. తాజాగా మరో 50% సుంకాలు విధించడంతో ఈ టారిఫ్లు అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇప్పుడు 104% ఈ టారిఫ్లు చేరాయి. దీంతో ఆ వస్తువులను కొనే అమెరికన్ల జేబులకు పెద్ద ఎత్తున చిల్లులు పడే అవకాశం ఉంటుంది. దీంతో అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులు అమెరికాలో తక్కువ
ప్రజలు కొనే అవకాశం కూడా ఉంటుంది. దీంతో అమెరికా మార్కెట్లో చైనా అమ్మకాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీనిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడు అంటూ ఉన్నారు, ఇది అమెరికాకు ఉపయోగపడే నిర్ణయమే తీసుకుంటూ ఉన్నాం. అమెరికాలో ఆందోళనకారులు కొంచెం అర్థం చేసుకోవాలి, జబ్బు తగ్గాలి అంటే చేదు మాత్రలు మింగాల్సిందే అంటూ అమెరికా అధ్యక్షుడు వేదాంతం చెప్తూ ఉన్నారు. As you know, against my statement, they put a 34% tariff on above what their ridiculous tariffs were already. And I said, if that tariff isn't removed by tomorrow at 12 o'clock, we're putting a 50% tariff on above the tariffs that we put on. So they've gone for years. They've become a rich country because of people, again, that were in the White House that allowed this to happen. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.